యూట్యూబ్ వీక్షకులకి బుద్ధవందనాలు. బౌద్ధం అజేయం 15వ భాగానికి స్వాగతం. చరిత్ర చెప్పుకోవలసిన వాళ్ళు చెప్పుకోకపోతే చెప్పుకోకూడని వాళ్ళు చెప్పుకుంటారు అనటానికి భారతదేశ చరిత్రలో గణితాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. గణిత శాస్త్రం మీద బోలెడంత అబద్ధాల ప్రచారమైన ఈ దేశంలో, ముఖ్యంగా వైదిక సాహిత్యంలో వేద గణితం అనే పేరు ఈ రోజున చాలా ఎక్కువగా ప్రచారమైంది. ఆ పేరు వినగానే ఇంక వేదాల నిండా గణితం ఉంది కావాలి, వేదాల్లో అద్భుతమైన గణితం ఉంది, అంత గొప్ప గణితం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ రోజున కంప్యూటర్లు కూడా వేదాన్ని చూసే గణితాన్ని నేర్చుకున్నాయి. కంప్యూటర్కి చక్కగా సరిపోయే గణితం వేదాల్లో ఉంది. అసలు గణిత శాస్త్రముల యొక్క వికాసం మొత్తం వేదాలే పరమ ప్రమాణాలు అని ఎంత పచ్చి అబద్ధాలని ప్రచారం చేసుకుంటున్నారో మనం ఇప్పుడు వేదాలను బట్టి చెప్పుకుందాం. ఈ విషయంలో వేదాలను ఎప్పుడు నిందించకూడదండి. వేదాలు ఎప్పుడు తాము చెప్పిన సంఖ్యాశాస్త్రం గురించి నాకంటే గొప్పగా సంఖ్యాశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరో ప్రపంచంలో లేరని చెప్పి వేదాలు ఎక్కడా చెప్పుకోవాలి. వేదం పేరుతో వీళ్ళు ఈ వైదిక సాంప్రదాయం, ఈ హిందూ సాంప్రదాయం ఏదైతే ఉందో వీళ్ళు ఈ రోజున అసలు అద్భుతమైన ప్రచారం చేసుకుంటూ కనీ విని ఎదిగిన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు గణితం విషయంలో. అది ఒకసారి చూద్దాం. గణిత శాస్త్ర విషయాలు కూడా మనకు ఋగ్వేద, యజుర్వేదాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి. వాళ్ళకి మనం ఇప్పుడు వాడే 1, 2, 3, 4 అనే అంకెలు, వాటి సంజ్ఞలు అంటాం మనం. అవి తెలియదు కానీ ఏక, దశ, శత, సహస్ర, దశసహస్ర అలాంటి పదాలతో సంఖ్యలు ఉన్నాయి. దాదాపు క్రీస్తు పూర్వం అంతా కూడాను ఆ విధంగానే సంఖ్యాశాస్త్రం ఉంది. తర్వాత ఎప్పుడో క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆర్యభట వచ్చిన తర్వాతే సంఖ్యలకి అంకెల రూపం వచ్చింది. కాబట్టి చాలా సంవత్సరాలు అది వైదికులు చెప్పుకున్నారా, వేదంలో చెప్పుకున్నారా, బౌద్ధులు చెప్పుకున్నారా, తర్వాత జైనులు చెప్పుకున్నారా, ఎవరు ఏ గణిత శాస్త్ర ప్రక్రియలు చెప్పుకున్నా అంతా కూడా సంజ్ఞ రూపంలో లేదు, సంఖ్యా రూపంలోనే ఉంది, పద రూపంలోనే ఉంది. వేదంలో మనకి ఋగ్వేదంలోనే దాదాపు చాలా సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6, 10, 20, 30, 33, 1000, 10,000, ఎక్కువగా 99, ఇంకా 333, 300 ఇలాంటి సంఖ్యలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అనేక చోట్ల కనిపిస్తాయి. ఎక్కువగా ఇంద్రుడిని కీర్తిస్తూ, పురంధరుడుగా కీర్తిస్తూ వృత్రాసురుని యొక్క 99 పురాల్ని ధ్వంసం చేశావనే విషయం అనేక చోట్ల వస్తుంది. మనకు ఋగ్వేదంలో దొరికిన అతి పెద్ద సంఖ్య 5 అంకెల సంఖ్య. అది ఋగ్వేదం 1వ మండలం 53వ సూక్తం 9వ రుక్కులో ఉంది. ఏమనుంది? షష్ఠిం సహస్ర నవతించ నవశ్రుతో అని ఉంది. షష్ఠిం సహస్ర 60,000, నవతించ నవశ్రుతో 99, 60,099 అనేది ఋగ్వేదంలో మనకు దొరికిన అతి పెద్ద సంఖ్య. ఇంకా ఋగ్వేదంలో సంఖ్యామానం తప్పితే ఇతర గణిత ప్రక్రియలు, హెచ్చవేతలు, కూడికలు, తీసివేతలు, భాగహారాలు, ఘన పరిమాణాలు, జామెట్రీ ఇలాంటి విషయాలు ఏవి ఎక్కడ లేవు. ఉన్నవన్నీ కూడాను కేవలం సంఖ్యలు మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకున్న షష్ఠిం సహస్ర నవతించ నవశ్రుతో అనే రుక్కుకు అర్థం ఏంటంటే, ఓ ఇంద్ర, 20 మంది రాజుల్ని, 60,099 మంది సైనికుల్ని నీ చక్రాయుధంతో సంహరించావు అని చెప్పే రుక్కది. ఆ విధంగా అక్కడ మనకు సంఖ్య దొరుకుతుంది. ఇంకా ఋగ్వేదం 5వ మండలం 29వ సూక్తం 7, 8 రుక్కుల్లో ఉన్న విషయం కూడా సంఖ్యలకు సంబంధించిందే ఉంది. ఓ ఇంద్ర, వృత్రుని యొక్క 99 పురాణాన్ని ధ్వంసం చేసినందుకు అగ్ని 300 దున్నపోతుల మాంసాన్ని వేగంగా నీ కోసం వండాడు. 3 పాత్రల్లో సోమం ఉంది, నీ కోసం సిద్ధపరిచారు. ఆ 3 పాత్రల సోమాన్ని స్వీకరించు. ఈ 300 గొడ్ల మాంసాన్ని వచ్చి తిను. ఓ ఇంద్ర, ఇవి నీకోసమే అని చెప్పని ఆ సూక్తుల్లో చెప్పబడింది. అంటే 300 దున్నపోతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ 300 అనే సంఖ్య ఉంది. ఈ విధంగా ఇంద్రుని కీర్తిస్తూనో, అగ్నిని కీర్తిస్తూనో,
ఈ దేవతలను కీర్తిస్తూ వచ్చినప్పుడు చెప్పిన సంఖ్యలు మాత్రమే మనకు ఋగ్వేదంలో కనిపిస్తాయి. ఇక ఇతర గణిత ప్రక్రియలు ఎక్కడ లేవు. కానీ 2వ మండలం 28వ సూక్తం 9వ రుక్కులో ఒక్క వడ్డీకి సంబంధించిన విషయం ఉంది. ఓ ఇంద్ర, నేను అప్పు తీర్చలేకపోతున్నాను, అధిక వడ్డీ మొయ్యలేకపోతున్నాను అనే ఒక పదం ఉంది. దీని ద్వారా ఆ రోజు వడ్డీ వ్యాపారం కూడా ఆర్యుల్లో ఉండేదని అర్థమవుతుంది. వడ్డీ వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళు హెచ్చవేతలు, కూడికలు అవన్నీ చేయాల్సిందే. అయితే అలాంటి ప్రక్రియల గురించిన విషయం మాత్రం ఋగ్వేదంలో ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే ఆర్యులు ఎవరండి? ఆటవిక పశుపాలకులు. వాళ్ళకి వ్యవసాయంలో అంత పెద్ద రాణింపు లేదు, వ్యాపారం తెలియదు, విపరీతమైన నిల్వలు లేవు, ఆహార నిల్వలు. ఏ రోజు మాంసం ఆ రోజున, ఏ రోజున దొరికిన పిండి ఆ రోజున తింటూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి పశువుల మందల లెక్కలు మాత్రమే తెలుసు. అదే వ్యవసాయం వ్యాపారంలో పండిపోయిన సమాజాలకైతే చాలా అద్భుతమైన గణితం అవసరం అవుతుంది. అలాగే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద భవంతులు నిర్మాణాలు చేసుకునే వాళ్ళకి రేఖా గణితం అంటే జామెట్రీతో అవసరం అవుతుంది. లేకపోతే పొలాలు ఉంటే, వ్యవసాయ క్షేత్రాలు ఉంటే క్షేత్రమిదితో అవసరం అవుతుంది, వైశాల్యాలతో అవసరం అవుతుంది, ఘనపరిమాణంతో అవసరం అవుతుంది. కాబట్టి సంచార జీవనం, స్థిర నివాసాలు లేవు, పశువులు తప్ప మరొక ఎలాంటి ఉత్పత్తులు లేవు. కాబట్టి ఆర్యులకు సంఖ్యాశాస్త్రం సరిపోతుంది. ఋగ్వేదం మనకు ప్రస్ఫుటంగా ఆర్యులకి కేవలం సంఖ్య మాత్రమే తెలుసు. అవి కూడా కొద్దిగా సంఖ్యలు, 10,000 స్థానాల వరకు ఉన్న సంఖ్యలు మాత్రమే వాళ్ళ జీవనానికి సరిపోతవి అనే విషయాన్ని మనం ఋగ్వేదంలో చూడగలం. అది వాళ్ళ యొక్క జీవన విధానం. కాబట్టి వాళ్ళకి ప్రయుక్త గణితం అంటే ఎక్స్పెరిమెంట్ చేసే గణితంతో కానివ్వండి, లేకపోతే సాంకేతిక గణితం, ఇంజనీరింగ్, వాటితో కానీ పెద్దగా అవసరాలు లేవు. ఇంజనీరింగ్కి సంబంధించిన ఋభువులు అనేవాళ్ళు కొందరు ఉన్నారు, లేకపోలేదు. అయితే వాళ్ళకి పెద్దగా గణిత శాస్త్రంతో అవసరం లేని జీవితం వాళ్ళకి. ఒక విధంగా వాళ్ళు వచ్చి సింధు ప్రాంతంలో స్థిరపడి ఇక్కడున్న సింధు నాగరికతతో వాళ్ళకి సంపర్కం కలిగిన తర్వాతే వాళ్ళకు కూడా గణిత శాస్త్రం అవసరం వచ్చింది. పెద్ద పెద్ద సంఖ్యలు అవసరం వచ్చింది. ఆ పెద్ద సంఖ్యలు మనకి క్రీస్తు పూర్వం 800 సంవత్సరం నాటి యజుర్వేదంలో కనిపిస్తాయి. ఋగ్వేదంలో చాలా చిన్న చిన్న సంఖ్యలు ఉన్నాయి, యజుర్వేదంలో చాలా పెద్ద సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయం కూడా మనం చూద్దాం. యజుర్వేదం 12వ అధ్యాయం 2వ రుక్కులో ఇమామే అగ్నే ఇష్టక ధేనవః సంతు ఏకాచ దశ దశ శతంచ శతంచ సహస్రంచ సహస్రంచ ఆయుతంచ ఆయుతంచ నియుతంచ నియుతంచ ప్రయుతంచ అద్భుతంచ అద్భుతంచ సముద్రంచ మధ్యమంచ అంతంచ పరార్థం అనేది ఆ యొక్క యజస్సులో ఒక భాగం. దీని అర్థం ఏంటంటే, 1 దశ అంటే 10, శత అంటే 100, సహస్ర అంటే 1000, ఆయుతం 10,000, 10 to the power of 4 అంటే 1 తర్వాత 4 సున్నాలు, తర్వాత నియుతం, ప్రయుతం, అద్భుతం, సముద్రం అంటే 10 కోట్లు, సముద్రం తర్వాత మధ్యమం 100 కోట్లు, ఆ తర్వాత అంతమం 1000 కోట్లు, ఆ తర్వాత పదార్థం 10,000 కోట్లు, 10 to the power of 11, 1 తర్వాత 11 సున్నలు పెట్టిన సంఖ్య. ఇంత పెద్ద సంఖ్య గురించి యజుర్వేదంలో ఉంది, శుక్ల యజుర్వేదంలో ఉంది. అంటే ఋగ్వేద కాలం నాటి కంటే యజుర్వేద కాలంలో వాళ్ళు ఎక్కువ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎక్కువ ఉత్పత్తులు సాగించారని మనకు అర్థం అవుతుంది ఈ విషయం ద్వారా. అలాగే బేసి సంఖ్యల గురించి చెప్పారు. ఈ శుక్ల యజుర్వేదం 18వ అధ్యాయం 24వ యజస్సులో చెప్పబడింది. అది 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 33 ఇలా అవన్నీ బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్. అలాగే సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్, యుగ్మ సంఖ్యలు అంటాం. 2, 4, 8, 12, 16 ఇట్లా చెప్పబడ్డాయి. అంటే సంఖ్యలను సపరేట్గా చేసి కూడా యజుర్వేదంలో చెప్పారంటే గణిత శాస్త్రం ఋగ్వేద కాలం నాటికంటే కాస్త అభివృద్ధి చెందిందని మనకు అర్థం అవుతుంది. ఇక్కడ మనకి యజుర్వేదం మొత్తంలో సంఖ్యలు కాకుండా
ఒక్క చిన్న హెచ్చవేత మాత్రం ఒక్క చోట కనిపించింది. అది యజుర్వేదం 12వ అధ్యాయం 76వ మంత్రం. మంత్రమన్నా యజుస్సన్నా శ్లోకమన్నా ఒకటే. ఆ 76వ మంత్రంలో 27 అనే సంఖ్యను చెప్పటానికి మామూలుగా అయితే సప్తవింశో అనాలి. పంచదశ అంటే పంచదశ 5 + 10 15. సప్తదశ, సప్త అంటే 7, దశ అంటే 17. ద్వావింశో 2 + 20 22. సప్తవింశో 7 + 20 27. సప్తవింశో అని చెప్పకుండా త్రినవహ అని చెప్పాడు. త్రినవ అంటే 3 9 అంటే 3 9 27. ఇది ఒక్కటే యజుర్వేదంలో మనకు దొరికే హెచ్చవేత గుణకార ప్రక్రియ. ఇంతకి మించి మనకి యజుర్వేదంలో ఈ సంఖ్యాశాస్త్రంలో 10⁻11 పరార్థం అనే పెద్ద సంఖ్య చెప్పబడింది. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల నాటికి 60,099 అనే పెద్ద సంఖ్య ఋగ్వేదంలో చెప్పబడితే పరార్థం అంటే 10,000 కోట్లు అనే సంఖ్య యజుర్వేదంలో చెప్పబడింది. ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన విషయాలే. ఇది ఎక్కడ చెప్పబడిందని ఇందాక మనం చెప్పాను చూడండి. ఒక శ్లోకం చదివి దశ శత సహస్రం చెప్పుకుంటూ వచ్చామే. ఈ పరార్థం మనకి ఇవన్నీ కూడా ఇటుకలు. యజ్ఞవాటికను నిర్మించటానికి, యజ్ఞ వేదికను నిర్మించటానికి ఇంటి ఇటుకలతో నిర్మిస్తున్నాను. కాబట్టి ఇంత పశు సంపద, ఆవుల సంపద నాకు కలిగించు ఇంద్ర అని కీర్తిస్తూ చెప్పే సంఖ్యలు. అంటే యజుర్వేదాల్లో వాళ్ళకి అసలు రేఖాశాస్త్రం అసలు తెలియదని చెప్పుకోకూడదు. వాళ్ళకి తెలిసిన అతి పెద్ద రేఖాశాస్త్రం, అతి పెద్ద నిర్మాణం, అతి గొప్ప నిర్మాణం యజ్ఞవాటిక. యజ్ఞ వేదికను నిర్మించటం, ఇటుకలు తీసుకొచ్చి యజ్ఞ వేదికను నిర్మించటం, లేదా మట్టి తీసుకొచ్చి యజ్ఞ వేదికను నిర్మించటం. అది వాళ్ళు వేదాల్లో చెప్పుకున్న అతి గొప్ప నిర్మాణం. కాబట్టి ఆ నిర్మాణానికి కూడా ఎంతో కొంత రేఖాగణితం అవసరం అవుతుంది. కాబట్టి ఆ కొద్దిగా రేఖాగణితం వారికి కూడా తెలుసు అని మనం చెప్పుకోవాలి. ఇకపోతే అసలు రేఖాగణితం యొక్క సాంప్రదాయం వైదిక సాహిత్యంలో మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, మనకి క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల తర్వాత వచ్చిన వేదాంగాల్లో మాత్రమే మనకి రేఖాశాస్త్రం మొట్టమొదటిసారిగా దర్శనమిస్తుంది. ఋగ్ సామ యజుర్వేదాల్లో రేఖాగణితానికి సంబంధించిన ఎలాంటి చర్చ లేదు. అది ఎక్కడొచ్చింది? వేదాంగాలు వచ్చినాయి. వేదాంగాలు 6. 1 శిక్ష, 2 వ్యాకరణం, 3 ఛందస్సు, 4 నిరుక్తం, 5 కల్పం, 6 జ్యోతిషం. ఈ 6 కూడా వేదాంగాలు అంటారు. వీటిల్లో మొట్టమొదటి 4 శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం అనే మొట్టమొదటి 4 కూడాను వేదంలో ఉన్న మంత్రాలని అర్థం చేసుకోవటానికి సహాయపడే విషయాలు. వేదంలో ఉన్న మంత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని ఛందస్సు ఏమిటి, దాని వ్యాకరణం ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకుంటాం. వేదంలో ఉన్న శ్లోకాల యొక్క అర్థాలను అర్థం చేసుకోవడం కోసం ఈ 4 విషయాలు ఉపయోగపడతాయి. ఇక మిగిలిన 2 కల్పము, జ్యోతిష్యం అనేది వేదకాలం నాటి ధార్మిక సామాజిక జీవనాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందులో 5వ వేదాంగం కల్పం. ఈ కల్పంలో మళ్ళీ 4 సూత్రాలు ఉన్నాయండి. శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, సులభ సూత్రాలు. కల్పంలోని 4వదైన సులభ సూత్రాల్లో ఆపస్తంభుని కల్ప సూత్రాల్లో 13వ ప్రశ్నకు సమాధానంగా ఈ సులభ సూత్రాలు చెప్పబడినవి. సులభం అంటే దారం, దారంతో తీసే కొలత, టేపు, రేఖాగణితానికి సంబంధించిన టేపు కొలత ఈ సులభంతో తీసుకునే సూత్రాలు. కాబట్టి ఆపస్తంభుని కల్ప సూత్రాల్లోనే మనకి సులభ సూత్రాలనే రేఖాగణితానికి సంబంధించిన మొట్టమొదటి ఆధారం మనకి లభిస్తుంది. ఇందులోనే జా, మన వృత్తంలో మధ్యలో గీసే రేఖల్ని జా అంటాం. ఈ జాని ఒక బాణానికి కట్టిన తాడులాగా, తాడును పోలుస్తూ జా ఇలా ఉంటుందని చెప్పబడింది అందులోనే. కాబట్టి రేఖాగణితానికి ప్రాథమిక ఆధారం మనకి వేదాల్లో లేదు. వేదాల అనంతరం వచ్చిన వేదాంగంలోని ఆపస్తంభుని కల్ప సూత్రాల్లో మనకి లభ్యమవుతుంది. కాబట్టి
రేఖాగణితం అనేది వేదానికి సంబంధం లేని విషయంగానే మనం చెప్పుకోవాలి, వేదాంగంగానే చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఇప్పటి వరకు వేదంలో ఉన్న గణిత శాస్త్రం గురించి చెప్పుకున్నాం. ఇక అసలు విషయానికి వద్దాం. మనం సింధు ప్రజల యొక్క గణిత శాస్త్రాల గురించి కూడా మాట్లాడుకోవాలి. గతంలో కొంత మాట్లాడుకున్నాం మనం. బౌద్ధం అజేయం 10వ భాగంలో మనం సింధు ప్రజల వైజ్ఞానిక వికాసం గురించి మాట్లాడుకున్నాం. మరొక మారు మీరు ఆ ఎపిసోడ్ కూడా చూడండి. వాళ్ళకి స్కేల్ ఉంది, సెంటీమీటర్లు మిల్లీమీటర్ల కొలతలకు సంబంధించిన స్కేల్ దొరికినాయి. కానీ వేదాల్లో ఎక్కడ మనకి స్కేలుకు సంబంధించిన ఆధారాలు దొరకల. ఒకే ఒక్క చోట దూరమానానికి సంబంధించిన చిన్న ఆధారం దొరికింది, అతి చిన్న ఆధారం. అది కూడా ఏంటి? కృష్ణ యజుర్వేదం 2:3:14లో చిన్న ఆధారం. వాజపేయ యాగం చేసేటప్పుడు మేడి కర్రని రథం మీద నుంచుని 17 ధనువుల దూరం విసరాలి అని ఉంది. 17 ధనువు. ధనువు అనేది ఒక కొలత. మనకు బౌద్ధంలో కూడా చాలా చోట్ల ఆ కొలత వస్తుందండి. ధనువు అనేది ఎంతో ఇదిమితంగా మనకు తెలియదు. ఒక ధనస్సు పొడవు సుమారుగా 6 అడుగులు అయి ఉండొచ్చు. ఈ 6 అడుగులు అంటే 2 గజాల దూరం అయి ఉండొచ్చు. ఎంత దూరం విసరాలి? ఈ కర్రని 17 ధనువుల దూరం విసరాలని ఉంది. ఈ 17 ధనువులు అనే ఒకే ఒక్క ఆధారం మనకి కృష్ణ యజుర్వేదంలో లభిస్తుంది. ఈ దూరమానం అదే, ఇంకెక్కడ ఏ వేదంలో దూరమానం లేదు. ఇక మనం సింధు ప్రజల గురించి చెబుతూ వాళ్ళ యొక్క రాళ్ళు, గ్రాము కంటే పెద్ద రాళ్ళు, గ్రాము కంటే చిన్న రాళ్ళు, ఎన్ని రకాల రాళ్ళు వాడారు వాళ్ళు అని చెప్పి మన రకరకాల రాళ్ళ గురించి చెప్పుకున్నాం. కానీ వీళ్ళు కూడా బరువును తూయటానికి ఒక చిన్న కొలతను వాడారు. అది కూడా మనకి కృష్ణ యజుర్వేదంలోనే 2:3:2లో దొరుకుతుంది. ఏమిటది? శతకృష్ణల ఇష్టి అని ఉంది. శతకృష్ణల ఇష్టి అంటే ఇటుక, బంగారపు ఇటుక. శతకృష్ణలు అంటే 100 గురివింద గింజలు బరువంత ఇటుక. 100 గురివింద గింజలు ఎంత బరువు ఉంటుందో అంత బరువు గల ఒక బంగారపు ఇటుకను ఈ యొక్క యాగంలో వాడాలి అని ఉంది. మామూలుగా మనకిప్పుడు బంగారాన్ని చిన్నంతో కొలుస్తాం. చిన్నం అంటే 4 గురివిందల గింజల బరువును చిన్నం అంటాం. అంటే 25 చిన్నాలు బరువు కలిగిన బంగారపు ఇటుక మాత్రమే ఒక కొలతగా మనకి కృష్ణ యజుర్వేదంలో దొరికింది. ఇక ఏ వేదంలో కూడా ఎలాంటి బరువుల యొక్క కొలతలు లేవు. దూరమానం లేదు, ద్రవ్యమానం లేదు. ఇంకా కాలమానం గురించి మనం గత అధ్యాయం చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క కాలమానం యొక్క అద్భుతమైన ప్రగతి గురించి చెప్పుకున్నాం. మరి ఈ కొలతల్లో సింధు ప్రజలు ఎంత ఘనకీర్తిని సాధించారో కూడా మనం గత అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సింధు ప్రజలు అంకెల్ని ఒక్క గీతతో వాడారు. ఒకటికి ఒక గీత, 2కి 2 గీతలు, 3కి 3 గీతలు, 10కి 10 గీతలు, అట్లా 10 వరకు గీతలతోనే వాడారు. 11ని ఏం చేశారంటే వాళ్ళు ఇట్లా తలకట్టు లేని గాలాగా ఒక అక్షరం తీసుకుని దానికి మనం స్క్వేర్ వేసినట్లుగా ఒక గీత గీస్తే ఈ అర్ధ చంద్రాకారం గాలాగా ఉన్నదేమో 10, ఆ పక్కన వేసిన ఒక గీత ఏమో 1, 11. గా గీసి దాని పక్కన 3 గీతలు గీస్తే 13. ఇట్లా చేశారు. వాళ్ళ సంఖ్యలు అట్లా ఉన్నాయి. ఇక వారి ఇటుకలు 4:2:1 కొలతలతో ఉన్నాయి. అంటే 4 గంటలు పొడవు ఉంటే అందులో సగం వెడల్పు ఉంటుంది, అందులో సగం ఎత్తు ఉంటుంది. అవి ఇటుక కొలతలు. వాళ్ళు వాడిన ఇటుకల యొక్క సైజ్ అది. ఇక్కడ మనం ప్రపంచం నివ్వెరపడే విషయాన్ని చెప్పుకోవాలి. సింధు ప్రజల యొక్క సంఖ్యామానం. సింధు ప్రజలు 2 రకాల సంఖ్యామానాన్ని వాడారు. ఒకటి చిన్న సంఖ్యలకు వాడే సంఖ్యామానం, దాన్ని ద్విసంఖ్యామానం అంటాం. బైనరీ సిస్టమ్ అంటే ద్విసంఖ్యామానం, 2 రెట్లు మాత్రమే పెరుగుతాయి ఈ సంఖ్యలో. పెద్ద పెద్ద సంఖ్యలకి దశాంశమానం వాడారు. 1, 10, 100, 1000, 10,000. ఇప్పుడు మనం అందరం వాడే విధానం అది. ఈ 2 విధానాలు వాడారు. ఇప్పుడు మనమంతా ప్రపంచం అంతా వాడుతుంది 1, 10, 100, 1000, 10,000, 1,00,000. బౌద్ధులు వాడినా, జైనులు వాడినా, వేదవ కాలం నాటి వారు వాడినా ఇప్పుడు ప్రపంచం అంతా వాడుతుంది అదే. కానీ కంప్యూటర్ వచ్చినాక ఈ దశాంశ విధానం కంప్యూటర్లో పైకి రాదు. మనందరికీ తెలిసిన విషయమే. కంప్యూటర్లో ఈ రోజున వాడే సిస్టమ్ ఏంటండి?
బైనరీ సిస్టమ్, అంటే ద్విసంఖ్యామానం. దాంట్లో ఎట్లా ఉంటాయి ఇక్కడ స్థాన విలువలు 1, 2, 4, 8, 16, 32, అంటే డబల్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. 1, 2, 4, 8, 16 ఇలా ఉంటాయి స్థాన విలువలు. ఇందులో కేవలం 2 అంకెలు మాత్రమే ఉంటాయి. ఏవైనా సరే 2 అంకెలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం వాడుతుంది 0, 1 అనేది. కంప్యూటర్లో వాడే అంకెలు కేవలం 2, 0, 1 అనే 2 అంకెల ద్వారానే కంప్యూటర్ భాష మొత్తం ఈ రోజున లిఖించబడింది. అదంతా బైనరీ సిస్టమ్. ఈ బైనరీ సిస్టాన్ని, అంటే ద్విసంఖ్యామానాన్ని ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా వాడిన వాళ్ళు సింధు ప్రజలు. ఇంక ఎక్కడ మనకి ఇలాంటి ఆధారాలు లభించలేదు. అదే బైనరీ సిస్టాన్ని ఈ రోజున సింధు నాగరికతలో వాడారని తెలుసో తెలియకో, తెలిసని కాదు, సింధు నాగరికత కాలం నాటి బైనరీ సిస్టాన్ని తీసుకోవాలా. కానీ ఆధునికంగా వచ్చిన కంప్యూటర్కి మళ్ళా బైనరీ సిస్టమే అవసరం వచ్చింది. ఈ రోజున ప్రపంచం అంతా కూడా మనం కంప్యూటర్ ద్వారా నడిపిస్తున్న లెక్కలన్నీ కూడా బైనరీ సిస్టంలోనే ఉంటవి. ఈ సిస్టాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వాళ్ళు సింధు ప్రజలు. ఈ రోజున కంప్యూటర్లో బల్బు వెలగటాన్ని 1తో, బల్బు వెలగకపోవటాన్ని 0తో భావించి అలా సిస్టాన్ని తయారు చేసి కంప్యూటర్లో రకరకాల భాషల మొత్తం తయారు చేస్తున్నారు. ఈ రోజున సమస్త కంప్యూటర్ల యొక్క భాషకి మొత్తం బైనరీ సిస్టమే కారణం. అందుకనే కంప్యూటర్లో 2GB, 4GB, 8GB, 16GB, 32GB ఇలా ఉంటాయి. బైనరీ సిస్టమ్ అంటే ఇది. 11GB, 10GBలు ఉండవు. అలా రెట్టింపు అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే బైనరీ సిస్టంలో ఒక అంకె పెరిగిన కొద్దీ దానికి రెట్టింపు సంఖ్యలు తయారవుతూ ఉంటాయి. దీన్నే బైనరీ సిస్టమ్ అంటాం. ఆ బైనరీ సిస్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఈ యొక్క ప్రసంగాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈనాడు కంప్యూటర్ ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్న బైనరీ సిస్టాన్ని 3000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచంలో సింధు ప్రజలు, మూల భారతీయులు ఉపయోగించిన గణితం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎంత అద్భుతమైన గణితాన్ని ఈ దేశంలో ఉంటే, కేవలం కూడికలు కూడా తెలియని, హెచ్చవేతలు కూడా రాని, కేవలం సంఖ్యలు మాత్రమే చెప్పుకునే, పశువుల సంఖ్యలు లెక్కలు చెప్పుకునే గణితమున్న వేదాలని వేద గణితము, ఇది కంప్యూటర్ గణితము అని చెప్పి చంకలు గుద్దుకోవటమే సిగ్గుపడవలసిన విషయం అని మాత్రం నేను చాలా ఆవేదనతో, మూల భారతీయుడిగా ఆవేదన చెందుతూ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ వేద గణితం అనే ఎలా పుట్టింది అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. యజుర్వేదంలో 10⁻11 సంఖ్య గురించి, పదార్థం గురించి చెప్పుకున్నామని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం. ఆ తర్వాత బౌద్ధులు వచ్చారు, జైనులు వచ్చారు. బౌద్ధుల యొక్క లలిత విస్తరం అనే ఒక గ్రంథం ఉంది, పురాణం ఉంది. అందులో గొప్ప ఒక చాప్టర్ ఉంది, గణితానికి సంబంధించిన చాప్టర్. శిల్పం గురించి చెప్పే ఆ చాప్టర్లో అనేక గణిత ప్రక్రియల గురించి ఉంది. అందులో ఎంత పెద్ద సంఖ్య ఉందో తెలుసండి. 10⁻108, 10⁻108 అంటే 1 తర్వాత 108 సున్నాలు పెడితే ఎంత పెద్ద సంఖ్యో అంత పెద్ద సంఖ్య గురించి ఉంది. అంటే మనం ఊహించమే అది. అంత గొప్ప గణిత శాస్త్రం లలిత విస్తరంలో ఉంది. ఆ తర్వాత అన్ని సంఖ్యల గురించే ఉంది. ఆ తర్వాత క్రీస్తు శకం 478 వాడైన ఆర్యభట వచ్చిన తర్వాతే ఈ దేశ గణిత విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత 598లో వచ్చిన బ్రహ్మగుప్తుడు, 1114లో వచ్చిన భాస్కరుడు, వీళ్ళంతా కూడా గొప్ప గణిత కోవిదులు. వీళ్ళంతా బౌద్ధ సాంప్రదాయానికి సంబంధించిన భిక్షువులు. ఈ విషయాలన్నీ కూడా నిరూపిస్తూ నేను ఇటీవలే నా 100వ పుస్తకంగా బౌద్ధం వైజ్ఞానిక మార్గం అనే పుస్తకాన్ని విడుదల చేశాను. ఆ పుస్తకంలో ఇంకా చాలా విషయాలు
వేదాలకు సంబంధించినవి, భారతీయ అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఏ విధంగా అభివృద్ధి చెందడానికి కృషి చేశారో బౌద్ధులు అందులో చర్చించాం. బౌద్ధుల యొక్క విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని అంతా తమ విజ్ఞాన శాస్త్రంగా చెప్పుకుంటున్నారు. ఈ దేశంలో ఆర్యభట నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఒక విద్యార్థి, నలందా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్, నలందా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, కులపతి, గొప్ప బౌద్ధ గురువు. ఆ విషయం చెప్పకుండా ఆయన అడ్డనామాలు, నిలువునామాలు పెట్టి భారతీయ గణిత ఖగోళవేత్త అని చెప్పగానే ఇదంతా కూడా వైదిక సాంప్రదాయం చెందిన మహామేధావిగా ఈ దేశం నమ్ముతుంది. ఆయనకు బౌద్ధ భిక్షువు. బౌద్ధులు ఈ దేశ విజ్ఞాన శాస్త్రానికి ఎంతో కృషి చేశారు. కారణం ఏంటంటే బౌద్ధుల యొక్క ఈ వైజ్ఞానిక శాస్త్ర విజయానికి మూలం ఈ దేశ మూల సంస్కృతి అయిన సింధు నాగరికతలో ఉంది. బౌద్ధుల పునాది అక్కడ ఉంది. అయితే క్రీస్తకం 814లో మన దక్షిణ భారతదేశానికి చెందిన వీరాచార్య అనే ఒక గణితవేత్త గణిత సార సంగ్రహం అని ఒక అద్భుతమైన గణిత పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని లీలావతి గణితంగా మన తెలుగులోకి వచ్చింది. పావులూరి మల్లన గారు అద్భుతమైన పద్యాలుగా ఈ గ్రంథాన్ని రాశారు. ఆ లీలావతి గణితం, పావులూరి మల్లన గారి గణితాలు ఇవన్నీ కూడా ఈ రోజున మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే 1965లో భారతీ తీర్థ అనే ఒక వ్యక్తి ఈ అన్ని గణిత శాస్త్రాలను తీసుకుని, ఈ గణిత శాస్త్రంలో ఉన్న ఈ గొప్ప ప్రక్రియలు మొత్తం తీసుకుని వేదిక్ మ్యాథమెటిక్స్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఇక్కడ పడింది బీజం వేదిక్ మ్యాథ్స్ అనేదానికి. ఇక అక్కడి నుంచి ఎవరు ఏ గణిత శాస్త్రం చెప్పినా, ఏ ఆవిష్కరణ జరిగినా అదంతా వేద గణితంగానే ప్రచారం అవుతుంది. ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఈ భారతీయ గణిత శాస్త్ర విజ్ఞాన వికాసంలో అద్భుతమైన పునాది వేసిన వాళ్ళు సింధు ప్రజలు. ఆ పునాది మీద గణిత శాస్త్ర భవంతిని నిర్మించిన వాళ్ళు బౌద్ధులు. కాబట్టి మూల భారతీయ విజ్ఞాన శాస్త్రానికి సింధు నాగరికత, బౌద్ధ చరిత్ర ఒక చెరగని ఆనవాడు. ఇప్పటిదాకా మనం మూల భారతీయుల గణిత విజ్ఞానం గురించి తెలుసుకున్నాం. రాబోయే అధ్యాయంలో ఈ దేశంలో వైద్య శాస్త్రానికి ప్రాణం పోసింది ఎవరు, వేదాల్లో ఎలాంటి వైద్య విజ్ఞానం ఉంది, ఇటీవల ఒక వ్యక్తి ప్రకటించాడు. ఆశ్చర్యకరమైన విషయం, కరోనాకు ముందు వేదంలో ఉందంట. కరోనాకు ముందు వేదంలో ఉందా లేదా అనే విషయాన్ని మనం వచ్చే అధ్యాయంలో నిగ్గు తేలుద్దాం. అప్పటి వరకు సెలవు. బుద్ధ వందనాలు. జై భీమ్.